నమస్తే. వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెన్స్ రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు సరికొత్త టేస్టీ వెరైటీ రెసిపీ పరిచయం చేసేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు మన యూస్ కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం చేయబోతున్నామండి చిట్టి ముత్యాలు బియ్యంతో వెజిటబుల్ పులావ్. ఓకే, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ముత్యాలు బియ్యం, నెయ్యి, బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, పనీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, దాల్చిని, జీలకర్ర, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త కొత్తిమీర, పుదీనా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ప్రాసెస్ లో ఫస్ట్ బాస్మతి రైస్, అదే చిట్టి ముత్యాల రైస్ ని చిట్టి ముత్యాల రైస్ ని మనం వాష్ చేసి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఓకే, అరగంటకు పైన నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనము క్యారెట్లని ఈ విధంగా కట్ చేసుకోవాలి, బీన్స్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఆలుగడ్డలని చిన్న క్యూబ్స్ లోన. తర్వాత మనం కుకింగ్ కి వెళ్ళే ముందు కొంచెం పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇందులో మనకి కూరగాయలు అనేది ఆప్షన్ అనమాట. ఎన్నైనా వేసుకోవచ్చు, ఏ ఉంటా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూరగాయలని చికెన్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే చికెన్ కొంచెం మ్యారినేషన్ వేరుగా ఉంటుంది, అది ఒక మినిమం ఒక 1 hour ముందు మ్యారినేషన్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. టమాటో కూడా వేస్తారా మనకి పలావ్లో? టమాటోస్ వేయొచ్చు. కొంతమంది కుక్కర్ లో కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఏది బాగుంటుంది? ఇప్పుడు చిట్టి ముత్యాలు కాబట్టి కుక్కర్ లో చేస్తే ఇంకా మెత్తగా అయిపోయే ఇది ఉంటుందా? మెత్తగా అవ్వచ్చు, కాకపోతే మనం ఎప్పుడు చేసే క్లాసికల్ వేలో కూడా చేయొచ్చు అండి. కుక్కర్ లో కొంచెం రిస్కే, కాకపోతే ట్రై చేయొచ్చు ఒకసారి. ఓకే, సో పచ్చిమిర్చి రెడీ. ఇందులో కారం పొడి అనేది ఇంకేం ఉండదు, స్పైసీ కోసం పచ్చిమిర్చి కారం కొద్దిగా వేయొచ్చు అండి. ఓకే, వేస్తున్నాం, కారం వేస్తున్నాం. తర్వాత ఉల్లిపాయలు కొన్ని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఆనియన్స్ 2 వేస్తున్నామా? 2 వేస్తున్నాం. ఈ చిట్టి ముత్యాలు అనేది స్వీట్ కి, కీర్ కి బాగుంటుంది కదా ఎక్కువగా. పాయసం కూడా చేయొచ్చు అండి దీంతో. స్వీట్ కి చేయొచ్చు, ఇడ్లీకి వాడొచ్చు, ప్లస్ దోశలకి. ఓకే, తర్వాత టమాటా కొద్దిగా కట్ చేసి పెట్టుకుందాం. ముందు కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా స్టవ్ ఆన్ చేయొచ్చు, కుకింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఒక ఫ్లవర్ షేప్ లో కట్ చేశారు. అమ్మో, ఇంత చిన్నగా చాప్ చేసుకోవాలా? కొంచెం చిన్నగా, పెద్దగా చాప్ చేసినా పర్లేదండి. టమాటోస్ కూడా 2 వేసుకోవాలి. అంటే సేమ్ క్వాంటిటీ అని ఏం లేదు కదా. ఇప్పుడు టమాటో కూడా ఆప్షన్ అని పెట్టుకోవచ్చా? ఆప్షన్. డన్. సో దాదాపుగా కటింగ్ మట్టుకు మీదంతా మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కుకింగ్ లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా వెసల్ తీసుకుందాం. సో కొద్దిగా ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి. ఘీ కూడా వేస్తూ ఉంటారు కదా. ఘీ కూడా వేయొచ్చు, కాంబినేషన్ ఆయిల్ కొద్దిగా ఘీ కొద్దిగా కూడా వేయొచ్చు. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వాళ్ళ ఆయిల్ వేస్తున్నాము. అవునండి. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కుతుండగా ఇలా మనం గరం మసాలా వేసుకుందాము. ముందుగా షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క, ఆ తర్వాత కొద్దిగా లవంగాలు, కొంచెం ఇలాచి,
ఆ తర్వాత ఒక ఆకు. షాజీరా ఇలా బిర్యానీలో కానీ ఇలా మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో కానీ లేకపోతే పలావ్లో కానీ దేంట్లో వేసినా దేంట్లో దాని వేసినా టేస్ట్ అనేది బాగుంటుందండి. మారుతుంది కదా. అది కొంచెం ఒక యూనిక్ ఫ్లేవర్ అండి. కొంతమంది జీలకర్ర షాజీరా ఒకటే అనుకుంటారు. కాకపోతే జీలకర్ర కన్నా షాజీరాకి ఇంకొంచెం ఇంటెన్స్ ఫ్లేవర్ కానీ ఉంటుంది. కూరల్లో ఎందుకండి వేసుకోరు ఈ షాజీరా అనేది? గ్రేవీస్ లో కూడా వాడతారండి. వాడతారు. బిర్యానీ గ్రేవీస్. సో కొంచెం పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి కాస్తంత వేగాక ఉల్లిపాయలు, అన్ని బేసిక్ పులావ్ కోసం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలండి. దీనికోసము మళ్ళీ ఉల్లిపాయలు మనం కంప్లీట్ గా బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు, క్రిస్ప్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. అదే బిర్యానీస్ కోసం అయితే మనం కంప్లీట్ గా బ్రౌన్ చేయాలి సెపరేట్ గా. ఇక్కడ కూడా పుదీనా కొత్తిమీర తీసుకున్నారు, ఇందులో కూడా ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు. కాకపోతే ముందు నుంచే పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసామంటే ఆ ఫ్లేవర్ లాస్ట్ వచ్చేసరికి ఫ్లేవర్ తగ్గిపోతుంది. కాబట్టి మనం కొత్తిమీర పుదీనా లాస్ట్ వేద్దాం. మీరు ఈ ఫీల్డ్ కి వచ్చి 20 years అవుతుంది కదండి? 20 years అవుతుంది. మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 20 years అయిందండి. ఓకే. సో మీరు కోర్స్ నేర్చుకున్నప్పుడు మీకు బాగా ఇబ్బంది పెట్టిన రెసిపీ ఏమైనా ఉందా స్టార్టింగ్ డేస్ లో? నేర్చుకునే క్రమంలో ప్రతి రెసిపీ కూడా ఒక సవాలేనండి. ఎందుకంటే మనం ఏమి అన్ని పర్ఫెక్ట్ గా ముందే నేర్చుకోలేం కదా. సో మామూలు రైసు పప్పు అయితే ఎలాగో ఇంట్లో చేస్తారు కాబట్టి నడిచిపోతుంది. అది కాకుండా ఏ రెసిపీ నేర్చుకున్నా కానీ ఆ టెక్నిక్ నేర్చుకోవడానికి కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుంది. సార్ అంటే అప్పటికి ఇప్పటికి వంటల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి కదా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉండేటప్పుడు ఆ వంటకాలు వేరు, ఇప్పుడు ఫ్యూజన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు టూల్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చేసాయి, ఎక్విప్మెంట్స్ కానీ. అప్పుడు అప్పుడు కూడా కానీ ఆ టైంకి ఉండాల్సిన ఆ టైంలో ఉన్నాయి, ఈ సమయంలో ఉండాల్సిన కొంచెం అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చాయి అన్నమాట. కాకపోతే టేస్ట్ పరంగా మీరు ఎప్పుడు బాగుందని చెప్తారండి? ఏదైనా సరే మనం ఎప్పుడైనా సరే ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ప్రొప్రైటరీవి తగ్గించేసి న్యాచురల్ దొరికేవి బేస్డ్ ఆన్ స్టార్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు టమాటా ఉందనుకోండి, టమాటో ప్యూరే ఉంటుంది, టమాటో కూడా ఉంటుంది. సో టమాటాస్ హ్యాస్ అ బెటర్ ఆప్షన్ అన్నమాట టమాటో ప్యూరే కన్నా. ఇంకా పైన ఫ్రెష్ మ్యాంగో ఉంది, ఫ్రెష్ మ్యాంగో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఫ్రెష్ మ్యాంగోసే వాడాలి మ్యాంగో ప్యూరేకి వెళ్ళడం కన్నా. సో ఆ విధంగా కొంచెం టేస్ట్ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాక్టీస్ బట్టి తెలుస్తుంది. నా ఆప్షన్ అయితే ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడాలి, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ప్రాసెస్డ్ కానీ ప్రొప్రైటరీ ఫుడ్స్ కానీ. అప్పట్లో మీరు ఎంత మంది కంటే మాక్సిమం వండి పెట్టారు ఒక స్టార్టింగ్ డేస్ లో? మీరు లెర్నింగ్ స్టేజ్ ఉన్నప్పుడు మేము బేసిక్స్ తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత క్వాంటిటీ కిచెన్ ఉన్నప్పుడు అయితే మేము ఒక 600-700 మందికి ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు 1000-2000 ఈజ్ అ వెరీ కామన్ థింగ్ అన్నమాట. సో ఫెయిల్ అయ్యేవి కూడా ఉంటాయా అండి? రేర్ అండి చాలా, ఎందుకంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని కుక్ చేస్తాము. ఏం కంప్లైంట్స్ వస్తుంటాయి, అది కొత్తని కాదు, బట్ కంప్లైంట్స్ ఎట్లా నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చేయడం కోసం చూసుకోవాలి. ఓకే, ఆనియన్స్ అయిపోయాయి కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఓకే, సో అల్లము వెల్లుల్లి కుక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకుందామండి. కొద్దిగా ముందుగా బీన్స్ వేసుకుందాం. ఓకే, తర్వాత క్యారెట్స్. ఓకే, తర్వాత ఆలుగడ్డ. బఠానీలు ఫ్రెష్ వే కాబట్టి అది కొంచెం ఎండింగ్ లో వేసుకుందాం.
ఇన్ని వెజిటబుల్స్ అంటే మనం ఒక బియ్యం రైస్ ఎంత క్వాంటిటీ 1.5 అండి. 1.5 అంటే రఫ్లీ ఒక 300 grams ఉంటుంది. 1.5 కప్ అన్నమాట. వాటర్ ఏమో దానికి డబుల్ తీసుకోవాలి. ఓకే, చిట్టి ముత్యాలకి. ఎస్. ఈ పులావ్స్ ఏమన్నా సరే మనము ఇట్లా ఎసరే వేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. సో ఫ్లేమ్ కొంచెం హై పెట్టుకొని వెజిటబుల్స్ లైట్ గా కుక్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టొచ్చా వద్దంట? అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చా? ఉప్పు, మళ్ళీ వాటర్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ వేద్దాము. ఓకే, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఓకే, అన్ని ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంకా ఈ కూరగాయల్లో కుక్ అవ్వాలండి ఇవన్నీ. ఓకే, సో బఠానీలు ఫైన్. సో ఇప్పుడు తగ్గట్టుగా వాటర్ వేసుకుందామండి. సో 1.5 కప్ 1.5 కప్ రైస్ కాబట్టి మనం 3 కప్పులు వాటర్ తీసుకుందాం. ఒకటి, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఓకే, ఇవన్నీ వేసి మనం కాసేపు మూత పెట్టి ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. బాయిల్ అయిన తర్వాత రైస్ డ్రైన్ చేసి వాడదాం. కాసేపు వెయిట్ చేసాం కదా సార్, ఒకసారి చూద్దాం ఎలా అయిందో. సో ఎసరు మరగడం కోసం కాస్త టైం తీసుకున్నామండి. సో బాయిల్ అవుతుంది. ఈ విధంగా ఎసరు మరిగిందండి. సో ముందుగా మనం టమాటోస్ వేసుకుందాము. ఓకే, ఫ్లేమ్ ఎక్కడ కూడా తగ్గించలేదండి. సో ఆ హీట్ కి టమాటోస్ అనేది బాగా ఇంకా చాలా టైం ఉంది మనకి. రైస్ ఉడకాలి. ఓకే, ఫైన్. సో బియ్యంలో ఏదైతే నానబెట్టుకున్న బియ్యం ఏమైతున్నాయో వాటర్ తీసేసామండి, డ్రైన్ చేసుకున్నాం. ఇప్పుడు బియ్యాన్ని మనం మరిగిన ఎసర్లో వేసుకుందాం. భలే ఉన్నాయి చిన్నగా. ఇది మనకి ఉడికిన తర్వాత కూడా కొంచెం పెరుగుతుందేమో కానీ మరి ఎక్కువగా పెరగదు. సో దీన్ని ఒకసారి లైట్ గా ఇలా కలిపేసుకొని సాల్ట్ ఏమైనా కావాలన్నా ఇప్పుడే చూసేసుకోవచ్చు. సాల్ట్ అయితే సరిపోయింది. పుదీనా, కొత్తిమీర ఫైనల్లో వేస్తారా? ఫైనల్లో వేద్దాం. కావాలంటే ముందు కొద్దిగా వేసుకోవచ్చు. అలానే కాసేపు మీడియం ఫ్లేమ్ మీద వదిలేద్దామండి. రైట్, వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉంచుతాం. ఆ తర్వాత మనం దమ్కి పెట్టచ్చు. వెయిట్ చేసాం కదా సార్, ఇప్పుడు ఉడికిందా లేదో చూద్దామా? ఒక 5 to 10 minutes మనం వాటర్ ఎసరు వేసిన తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత వెయిట్ చేసామండి. సో ఈ విధంగా మొత్తం వాటర్ ఏదైతుందో కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా దమ్కి పెడదామండి. దమ్ అంటే ఏంటంటే హిందీలో దమ్ అంటే ఊపిరి. ఓకే, టు బ్రీత్ అన్నమాట. సో జనరల్ క్లాసికల్ గా దమ్ ఏంటంటే మనం మీద మూత పెట్టి మీద బొగ్గులేస్తాం. సో హీట్ పైనుంచి తగులుతుంది, కింద నుంచి తగులుతుంది. సో అది దమ్ బిర్యానీ, దమ్ పులావ్ అన్నమాట. మనం ఏం చేద్దామంటే సింపుల్ గా మనం సిల్వర్ ఫాయిల్ తోని రైస్ ని కవర్ చేసేద్దాం, వెసల్ని కవర్ చేసేద్దాం, ఫ్లేమ్ తగ్గించేసుకుందాం.
సో ఇదేమవుతుందంటే ఈ స్టీమ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ స్టీమ్ ఇంకెక్కడికి వెళ్ళకుండా లోపలే ట్రాప్ అయిపోతుంది అనమాట. ఓకే ఫైన్. సో మొత్తం కవర్ చేసేసామండి. ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఇంకా కింద నుంచి మాడకుండా ఉన్నాడు కదా, ఒక చిన్న సేఫ్టీ ప్రికాషన్ ఓ పెనం పెడదామండి కింద నుంచి. దాని మీద మనం వెసల్ని ప్లేస్ చేద్దాం. ఇది కూడా స్లో ఫ్లేమ్ అయినా స్లో ఫ్లేమ్, ప్రస్తుతానికి ఇది స్లో ఫ్లేమ్ అండి. కాసేపు స్లో ఫ్లేమ్ లోనే ఉంచుదాము. సో ఇలాగా ఇంకొక 10 minutes తర్వాత ఇలా 10 minutes పాటు కుక్ చేయాలా? ఒకవేళ క్వాంటిటీ పెద్ద ఉంటే అవి బిర్యానీ, చికెన్ బిర్యానీ గానీ అయితే దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ 45 minutes కన్నా ఎక్కువ కూడా దమ్కి పెడతారు. సో దానికి మనం అంత అవసరం లేదండి. ఇప్పుడు ఒక 5 minutes to 10 minutes మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక, రైస్ కుక్ అయిపోయాక తీసేద్దాం. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దాం. సార్ ఫైనల్ గా వెయిట్ చేసాము, అయిపోయింది అనుకుంటున్నా దమ్? ఎస్, దమ్ అయిపోయిందండి. సో ఒక 5 to 6 minutes సరిపోతుంది ఈ రైస్ కోసము. అండ్ ఇది పులావే కాబట్టి సో ఈ విధంగా రైస్ మొత్తం కుక్ అయిపోయిందండి. వాటర్ కూడా అంత అబ్జార్బ్ అయిపోయింది. ఓకే, సో చిట్టి ముత్యాలు వెజిటబుల్ పులావ్ రెడీ అండి. బౌల్ కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ఎల్లో ఎల్లో ఉంది, కొంచెం పసుపు వేసాం కాబట్టి ఆ కలర్. కొద్దిగా కారం, గరం మసాలా తో. కొంతమంది పసుపు అనేది యాడ్ చేయరు కదా సార్? వేయొచ్చండి, వేయచ్చు. సో ఇది నాకు అనుకున్నాం కదండి దమ్ అనేది. సో ఇట్ ఈస్ ఒక కుకింగ్ మెథడ్ అన్నమాట. వేర్ వాటర్ హీట్ మొత్తం కింద నుంచి పైనుంచి, కింద ఫ్లేమ్ ద్వారా పైనుంచి బొగ్గుల ద్వారా అన్నమాట, లైవ్ చార్కోల్. అది యాక్చువల్ దమ్. లేకపోతే ఇట్లా కూడా మనము ఏదైనా సిల్వర్ ఫాయిల్ కానీ లేకపోతే టైట్గా మూత కానీ టైట్గా పెట్టడం ద్వారా మనం దమ్ని ఆపొచ్చు అనమాట. సో ఈ దమ్ అంటే చెప్పినట్టు ఇందాక ఇట్ ఈస్ బ్రీతింగ్, ఊపిరి అనమాట. హిందీలో దమ్ అంటే బ్రీతింగ్. ఓకే, సో రెడీ అండి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం అన్నారు లాస్ట్. పై నుంచి కొద్దిగా ఫైన్ చాప్ చేసుకున్న లైట్ గా ముందు కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా. ఓకే, సో ఈ విధంగా మన వేడి వేడి చిట్టి ముత్యాలు వెజిటబుల్ పులావ్ రెడీ అండి. దీన్ని మనం చికెన్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే చికెన్ కొంచెం సపరేట్గా మ్యారినేట్ చేసుకొని 1 గంట 2 గంటలు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా రెడీ అయిన చిట్టి ముత్యాలతో రెడీ అయిన వెజిటబుల్ పలావ్. మరి టేస్ట్ చేసేద్దామా ఎలా ఉందో? ఆలస్యం చేయకుండా ఈ టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. చిట్టి ముత్యాలకి సెపరేట్గా ఒక ఫ్లేవర్ ఉంటుందండి. అది మనం టేస్ట్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. బాస్మతి రైస్ అనేటప్పటికి మన అందరికీ తెలుసు, బిర్యానీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి దాని టేస్ట్ అందరికీ తెలుసు. చిట్టి ముత్యాలకు మాత్రం ఈ విధంగా రెడీ చేసుకునేటప్పుడు, పలావ్ లాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీని టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సూపర్గా ఉందండి. అన్ని వెజిటబుల్ వేస్తూ, లైట్గా మసాలాస్ అన్ని యాడ్ చేస్తూ, ప్రాపర్గా కుక్ అయ్యి దమ్ విధానంలో మనం కుక్ చేసిన ఈ పలావ్ అయితే అదిరిపోయింది. ఖాళీ ఉంటే ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి.